సంజు శాంసన్ భారత క్రికెట్లో ఈ పేరు ఇప్పుడు సంచలనం. టాలెంట్ ఉన్నా నిలకడలేకపోవడంతో టీంలోకి వస్తూ వెళ్తూ ఉండే ఆటగాడిగా శాంసన్కు పేరుంది. కానీ ఆదివారం అతను అద్భుతం చేశాడు. తన కెరియర్ను మార్చేసే ఇన్నింగ్స్ ఆడి భారత్ను టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సెమీఫైనల్స్లోకి చేర్చాడు. వెస్టిండీస్తో డూ ఆర్ డై మ్యాచ్లో ఇండియాను గెలిపించాడు. టీ20 ప్రపంచ కప్ భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును సంజు శాంసన్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్తో మ్యాచ్లో 196 పరుగులు చేజింగ్లో శాంసన్ 97 నాట్అవుట్గా నిలిచాడు. దీంతో టీ20 ప్రపంచ కప్లో చేజింగ్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు. కోహ్లీ 2016లో ఆస్ట్రేలియాపై, 2022లో పాకిస్తాన్పై 82 పరుగులు చొప్పున చేశాడు. పదకొండు సంవత్సరాల క్రితం భారత్ తరపున టీ20 డెబ్యూ చేసిన సంజు శాంసన్ వెస్టిండీస్పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తర్వాత ఎమోషనల్ అయ్యాడు. ఈ ఇన్నింగ్సే నాకు ఇప్పుడు ప్రపంచం లాంటిదని, క్రికెట్ మొదలుపెట్టినప్పటి నుంచే దేశం కోసం ఆడాలని కలలు కన్నానని, నేను ఎదురు చూస్తున్న రోజు ఇదేనని, నా జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నారు. నేను చేయగలనా లేదా అని నాపై నాకు అనుమానాలున్నాయని, కానీ ఇప్పుడు సాధించానని ఎంతో సంతోషంగా ఉంది అని సంజు శాంసన్ తెలిపాడు. నేను చాలా కాలంగా ఈ ఫార్మాట్లో ఆడుతున్నానని, బెంచ్పై కూర్చొని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి గొప్ప ఆటగాళ్ల నుంచి నేర్చుకున్నానన్నాడు. వాళ్ళు ఎలా ఆడుతున్నారో గమనించటం నాకు చాలా ఉపయోగపడిందన్నారు. నేను 60 మ్యాచ్లే ఆడాను, కానీ డకౌట్లో కూర్చొని 100 మ్యాచ్లు చూసా అని సంజు శాంసన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. అయితే మ్యాచ్ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. చిన్న కంట్రిబ్యూషన్లను సైతం గుర్తించడంపై సంతోషం వ్యక్తం చేసిన గంభీర్ చాలా కాలంగా క్రెడిట్ కొద్ది మందికే పరిమితమైందని సూచించారు. విమర్శలకు ఇచ్చి పారేశాడు. టోర్నమెంట్ ఆరంభంలో సంజును జట్టులోంచి తప్పించాలని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫామ్లో లేడని అందరూ భావించారు. తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై గంభీర్ వివరణ ఇస్తూ ఎంతో ఆలోచించి సంజును జట్టులోకి తీసుకున్నట్లు తెలిపారు. సంజులో ఎంత సామర్థ్యం ఉందో మాకు తెలుసు. అతని ఖాతాలో 3 టీ20 సెంచరీలున్నాయి. ప్రతి ఆటగాడికి చెడు దశ వస్తుంది. అప్పుడప్పుడు ఒత్తిడి నుంచి బయటకు తీసుకురావటం అవసరం అని గంభీర్ వివరించారు. అవసరమైన సమయంలో అతను ప్రపంచ కప్లో ప్రభావం చూపుతాడనే నమ్మకం తనకుందన్నారు. అంకెల కంటే అనుభవానికే ఎక్కువ విలువ ఇస్తానని గంభీర్ చెప్పటం ప్రెస్ కాన్ఫరెన్స్లో మరో హైలైట్గా మారింది. టీ20 ప్రపంచ కప్లో కీలకమైన మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్తో భారత్ను గెలిపించిన ఓపెనర్ సంజు శాంసన్ తన విజయ రహస్యాన్ని వెల్లడించారు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో తనపై తనకు నమ్మకాన్ని కాపాడుకునేందుకు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పాడు. తన అంతరాత్మను వినడం ద్వారానే తిరిగి ఫామ్లోకి రాగలిగానని, కీలక మ్యాచ్లో జట్టును గెలిపించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన సూపర్ 8 మ్యాచ్లో 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు,
4 సిక్సర్లతో 97 పరుగులు చేసి భారత్కు 5 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం ముంబైలో ఇంగ్లాండ్తో తలపడనుంది. మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన శాంసన్, పేలవ ఫామ్లో ఉన్నప్పుడు నేను చేయగలనా, నా వల్ల కాదు లాంటి ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి. అలాంటప్పుడు వాటిని సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాను. న్యూజిలాండ్ సిరీస్లో విఫలమైనప్పుడు చాలా నిరాశ చెందాను. ఆ తర్వాత దొరికిన 10 రోజుల విరామంలో నా ఆట గురించి ఆత్మశోధన చేసుకున్నా. నా టెక్నిక్పై చాలామంది సలహాలు ఇచ్చినా ఇదే టెక్నిక్తో 3 అంతర్జాతీయ సెంచరీలు చేశారని గుర్తు చేసుకొని నాపై నేను నమ్మకం ఉంచుకున్నానని వివరించాడు. ఇకపోతే ఛేదన్ గురించి మాట్లాడుతూ వికెట్లు వరుసగా పడుతూ ఉండడంతో మ్యాచ్ కఠినంగా మారింది. ఆ సమయంలో అనుభవాన్ని ఉపయోగించి చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాలని నిర్ణయించుకున్నాను. ఒత్తిడిలో సిక్సర్ల కంటే బౌండరీలపై దృష్టి పెట్టాను. బంతి బ్యాట్పై బాగా వస్తుండడంతో టైమింగ్తో ఆడానని చెప్పాడు. భారత్లో ఎందరో క్రికెటర్లు ఇలాంటి రోజు కోసం కలలు కంటారు. కేరళలోని ఓ చిన్న పట్టణం త్రివేంద్రం నుంచి వచ్చిన నేను దేశం కోసం ఆడి కీలక మ్యాచ్ గెలిపించాలని కలలు కన్నాను. ఆ కళ ఈరోజు నిజమైంది అంటూ శాంసన్ భావోద్వేగంగా మాట్లాడారు. T20 ప్రపంచ కప్లో ఇండియా సెమీఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా వెస్టిండీస్పై గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ డో ఆర్ డై పోరులో సంజు శాంసన్ మేటి ఇన్నింగ్స్తో భారత్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు 195 పరుగులు చేసింది. చేజింగ్లో శాంసన్ చెలరేగడంతో భారత్ 19.2 ఓవర్లతో 5 వికెట్లు కోల్పోయి ఇండియా టార్గెట్ రీచ్ అయింది. మార్చి 5న సెమీస్లో ఇంగ్లాండ్తో భారత్ ఆడనుంది.